హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం వచ్చేసి 11వ తారీఖు డిసెంబర్ 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ పేపర్ అనాలిసిస్ చేశాను, కాకపోతే లైవ్ చేయడం వల్ల ఏమైందంటే మధ్యలో పవర్ కట్ అవ్వడం వల్ల ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయింది. సో ఆ దానివల్ల ఏంటంటే అది ప్రాసెసింగ్లో ఉండిపోయింది అనమాట. చాలామందికి ఆ వీడియో చూపించదు అలా ప్రాసెసింగ్లో ఉండిపోవడం వల్ల. సో అది ఎవరికైతే అప్పుడు స్టార్టింగ్లో ఆ లైవ్ నోటిఫికేషన్ వెళ్ళిందో అప్పుడు మాత్రమే ఉంటుంది, తర్వాత అలా ప్రాసెసింగ్లో ఉండిపోవడం జరిగింది. సో ఎనీవే ఇంకా మరి ఆ రోజు అయితే ఇంకా మనం కూడా ఏం చేయడానికి ఏం లేదు. అండ్ నేను కూడా చాలా ఎక్కువసేపు కూడా చేసేసాను. మళ్ళీ చదివి చేయాలంటే చాలా కష్టం అయిపోద్దని ఆగిపోవడం జరిగింది. సరే ఇంక ఇలా అయితే కష్టం అయిపోతుంది కదా, డైరెక్ట్గా వీడియో చేసి అప్లోడ్ పెడదామనే ఉద్దేశంతో ఇకపై నుండి వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. అయితే ఈరోజు మనకి ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అండ్ కొంచెం డెప్త్గా కూడా డిస్కస్ చేయాలి. అండ్ ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది తక్కువ మంది చూస్తున్నారు. సో ఎందుకంటే నేను దీనికోసం ఈ పేపర్ అనాలిసిస్ చేయడం కోసం సో చాలా వరకు పేపర్లు నేను బై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యనే కొన్ని పేపర్స్కి సంబంధించి వదంతాలు కూడా వస్తున్నాయి. ఏంటంటే ఇకపై ఎవరైనా సరే పేపర్స్ పీడిఎఫ్లను ఫ్రీగా పొందితే ఖచ్చితంగా వాళ్ళపై లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందని చాలా పేపర్స్ చెప్తున్నాయి. సో దానివల్ల ఇప్పుడు నేను అన్ని పీడిఎఫ్లు బై చేసి చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి కొంచెం దయచేసి సపోర్ట్ చేయండి. సరే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నూతన పార్లమెంటుకు శంకుస్థాపన. ఓకేనా, చూడండి, నూతన పార్లమెంటుకు శంకుస్థాపన ఏంటి అంటే మనకు తెలుసు. ఆల్రెడీ మేము దీని గురించి మనం 2 పేపర్ అనాలిసిస్లో చాలా డెప్త్గా చెప్పుకున్నాం. ఓకేనా, ఏకంగా దీనికోసం ఒక ఎడిటోర్లు కూడా చెప్పుకున్నాం. అసలు అది ఎంత నిర్మాణంతో చేపడుతున్నారు, లైక్ ఎంత విస్తీర్ణ ఎంత, అండ్ అందులో లోక్సభలో అండ్ రాజ్యసభలో ఉండే సీట్లు ఎంత, దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, అండ్ నిన్న దీనికి శంకుస్థాపన చేశారనమాట ప్రధాని మోదీ గారు. అందుకే మనం ఈ టాపిక్ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో జస్ట్ స్టార్ట్ చేశారు అనేది నా ఉద్దేశం అంతే. ఎందుకంటే మళ్ళీ దీని గురించి చెప్పి మళ్ళీ మీ టైం వేస్ట్ చేయను. ఎందుకంటే నేను ఆల్రెడీ దీని గురించి చెప్పేశాను. దీనికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ దీన్ని ఎప్పటి నుండి ప్రారంభం అయిపోతుంది, దీన్ని నిర్మాణ ప్రాజెక్ట్ని ఎవరు దక్కించుకున్నారో అవన్నీ కూడా నేను చెప్పాను. సో సేమ్ ఇక్కడ అదే జరిగింది. ఇంకా అంతకుమించి ఇంక జరిగేది ఏం లేదు ఇక్కడ. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చేతులు కలిపిన అమెజాన్ సిఐఏ. సో అమెజాన్ అంటే మనకు తెలుసు బాగానే. సిఐఏ అంటే ఏంటి అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనమాట. ఓకే, సిఐఐ అంటే. ఓకే, అయితే దీని యొక్క 17వ అంతర్జాతీయ ఎస్ఎంఈ వ్యాపార సదస్సులో అమెజాన్ సిఐఐ ఒక అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేసుకున్నాయి. ఈ అవగాహన ఒప్పందం వల్ల ఈ కామర్స్ ప్రయోజనాలను దేశవ్యాప్తంగా ఉన్న 10 రాష్ట్రాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అందించడం వీళ్ళిద్దరూ ఒప్పందం యొక్క లక్ష్యం. అయితే ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో కేంద్ర ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి ఎవరండి? నితిన్ గడ్కరీ. అండ్ రహదారుల మంత్రి కూడా మనకి, రవాణా రహదారుల మంత్రి కూడా నితిన్ గడ్కరీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎంఎస్ఎంఈలు మన దేశంలో ఉద్యోగ కల్పన రంగంలో కీలకంగా ఉంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయ్యారు. రాబోయే 5 ఏళ్లలో స్వదేశీ విదేశీ మార్కెట్లలో లక్షలాది ఎంఎస్ఎంఈలు విజయానికి బాటలు వేయడంతో సాంకేతికత, ఈ కామర్స్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అది గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం అంతేకాకుండా 2021 లేదా 2022 నాటికి ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్లు కూడా నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్స్ అన్నీ కూడా. ఓకే, అయితే అమెజాన్ సిఐఐ కలయిక ఎందుకు అంటే చెప్పాను కదా, 10 రాష్ట్రాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ కామర్స్ ద్వారా సహాయ సహకారాలు అందించడమే వీళ్ళ కలయిక ఉద్దేశం అనమాట. ఓకేనా, అది మెయిన్ థీము. అది మీరు గుర్తుపెట్టుకుంటేనే మనము ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్, మంగళదీప్ బ్రాండ్ అంబాసిడర్గా భూమికా చావ్లా. సో చూడండి, మంగళదీప్ బ్రాండ్ అనేది మనకి ఇక్కడ పెద్దగా మార్కెటింగ్ కాకపోవచ్చు కానీ అటు సైడ్ నార్త్ సైడ్ మాత్రం చాలా బ్రాండెడ్ అనమాట మంగళదీప్ అనేది. ఇక్కడ కొంచెం బాగా పాపులర్ అనే అయ్యింది, కానీ నార్త్ సైడ్ మాత్రం చాలా, ఇక్కడ మనకు అగరబత్తి బాగా పాపులర్ కదా, అలా మంగళదీప్ అటు సైడ్ బాగా పాపులర్ అనమాట. చాలా మంచి కంపెనీ అండ్ మంచి యాక్యురేట్ కంపెనీ. అయితే ఐటీసీ, అందులో ఐటీసీకి చెందిన ప్రముఖ కంపెనీ అగరబత్తి బ్రాండ్ మంగళదీప్ తన సరికొత్త టీవీసీ ప్రచారం ది ట్రెడిషన్ ఆఫ్ శాండిల్, గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఒక టీవీసీ టెలివిజన్కి సంబంధించిన ప్రసారము, దాని పేరు వచ్చేసి ది ట్రెడిషన్ ఆఫ్ శాండిల్ను ప్రారంభించారనమాట.
కొత్త బ్రాండ్ మంగళదీప్. అయితే ఇది సాంప్రదాయం, ఉత్పత్తి, ప్రత్యేకతను తెలియజేస్తూ ఉంటుంది. అయితే మంగళదీప్ తన పోర్ట్ఫోలియోలో 2 సుగంధ ద్రవ్యాలు అందించింది. మంగళదీప్ క్లాసిక్ చందన్, మంగళదీప్ రోజ్ చందనలతో బ్రాండ్ మరింత విస్తరిస్తుంది అనమాట. అంటే సో చందన్ ఒకటినా, నెక్స్ట్ రోజ్ చందన్ ఒకటి, క్లాసిక్ చందన, రోజ్ చందన, ఇలా 2 బ్రాండెడ్స్ తీసుకొచ్చారు, మోడల్స్ తీసుకొచ్చారు. ఇందులో కూడా కొత్త సువాసన కోసం చూస్తున్న వినియోగదారుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఓకే, సో అయితే ఈ యొక్క ట్రెడిషన్ ఆఫ్ శాండిల్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ట్రెడిషన్ ఆఫ్ శాండిల్ అనే ప్రోగ్రామ్ మొత్తంకి కూడా భూమికా చావ్లా గారు సో దీనికి అంబాసిడర్గా ఉంటారనమాట. అది తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, ఇది యూనియన్ బ్యాంక్ అనమాట. యూనియన్ బ్యాంకు ABCI నుంచి 9 అవార్డులు రావడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. ప్రభుత్వ రంగంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేషన్స్ ఆఫ్ ఇండియా నుండి వివిధ విభాగాల్లో ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్ సహా మొత్తం 9 అవార్డులు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, యూనియన్ బ్యాంక్కి ABCI నుండి. ABCI అంటే సో అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేషన్స్ ఆఫ్ ఇండియా అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి కూడా మీరు. దీని నుండి ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్లో మొత్తం 9 అవార్డులు వచ్చాయి యూనియన్ బ్యాంక్కి. ఓకేనా, యూనియన్ బ్యాంక్. ఈ అవార్డులన్నింటినీ కూడా UBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మానస్ రంజన్ బీస్వాల్కు ABCI ముఖ్య అతిథి ప్రశాంత్ కరుక్లర్ అందజేశారు. బీస్వాల్తో పాటుగా ఆ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ బ్రజేశ్వర్ శర్మ, చీఫ్ జనరల్ మేనేజర్ కళ్యాణ్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అబరీష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. అయితే వివిధ విభాగాల్లో 1 బంగారం, 4 వెండి, 4 కాంస్యాలు బ్యాంకు ఇవ్వడం జరిగింది. అతిపెద్ద అవార్డు గ్రహీతగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్ ట్రోఫీ కూడా అవార్డు లభించింది. చూసారా, అది సో మ్యాటర్. ఎందుకంటే ఈ మధ్యన మనకి 2 బ్యాంకులు అంటే ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఈ 2 కూడా యూనియన్ బ్యాంకులో విలీనమైన విషయం అందరికీ తెలిసిందే కదా. అది అయితే లయ తప్పుతున్న గుండె, సో లయ తప్పుతున్న గుండె, హృదయ సంబంధిత వ్యాధులతోనే అత్యధిక మంది చనిపోతున్నారు. సో చూడండి, యాక్చువల్గా ఇది మనకి యునైటెడ్ నేషన్స్ నుండి వచ్చిన ఒక నివేదిక అనమాట. అది కూడా చూద్దాం. చూడండి, గుండె వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. అయితే మొత్తం మరణాల్లో 16% గుండె సంబంధించిన వ్యాధులతోనే చనిపోతున్నారనమాట. 16%. అయితే గుండె వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్ వంటి అసాంక్రమిక వ్యాధుల కారణంగానే అత్యధిక మంది మృత్యువాత పడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. మరణాలకు కారణమవుతున్న టాప్ 10 కారణాల్లో 7 అసాంక్రమిక వ్యాధులేనని, సో వీటి కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 2.44 కోట్ల మంది చనిపోయారనమాట అసాంక్రమిక వ్యాధుల వల్ల. అయితే మరోవైపు 2000 నుండి 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ కారణంగా 70% మంది పెరిగినట్లు అనమాట మరణాలు నివేదిక వెల్లడించింది. మరణాలకు కారణమవుతున్న టాప్ 10 జాబితాలో మతి భ్రంశం 7వ స్థానంలో ఉందన్నమాట. మతి భ్రంశం అంటే పిచ్చోళ్ళు అవ్వడం అనమాట. సో దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్న వారిలో 65% మంది ఆడవాళ్ళే ఉన్నారు. అయితే ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్న డయాబెటీస్ మగవారికి ఎక్కువ కబలిస్తుంది. 2000లో జాబితాలో 8వ స్థానంలో ఉన్న HIV AIDS ప్రస్తుతం 19వ స్థానానికి చేరడం విశేషం. టీబీ కూడా చూడండి, సో టీబీ కూడా టాప్ 10 జాబితా నుంచి బయటపడింది అనమాట. అది అంటే ఇవి తగ్గుతున్నాయి, టీబీ జబ్బులు తగ్గుతున్నాయి, ఎయిడ్స్ కూడా సంక్రమణ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ పొందుతున్నారనమాట, అవేర్నెస్ అవుతున్నారనమాట దానివల్ల. ఓకే, నెక్స్ట్ వచ్చేసి CPC చైర్పర్సన్గా ప్రమీలా జైపాల్. ఓకే, భారత సంతతి అమెరికన్ డెమోక్రటిక్ పార్టీ నేత, అమెరికా చట్ట సభ్యురాలు ప్రమీలా జైపాల్ కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఫలితంగా అమెరికాలో అత్యంత శక్తివంతమైన చట్ట సభల్లో ఆమె ఒకరిగా నిలవడం జరిగింది. అధికార పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో CPC కీలక పాత్ర పోషిస్తోంది. పేదరికం, జాతి వివక్ష నిర్మూలనకు CPC పనిచేస్తుందని ప్రమీల ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఓకే, CPC భారత సంతతి అమెరికన్ డెమోక్రాటిక్ పార్టీ నేత, అమెరికా చట్ట సభ్యురాలు ప్రమీలా జైపాల్ కాంగ్రెస్ గారు ప్రోగ్రెసివ్ కాకస్ అంటే CPC చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి BSNL శాటిలైట్ IoT సర్వీస్. IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అయితే ఈ శాటిలైట్ IoT సర్వీస్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇదే ఆ డివైస్, ఇక్కడ డివైస్ కనబడుతుంది కదా, ఇదే ఆ డివైస్ చూడండి.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తాజాగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైస్ సేవలను గురువారం ఆవిష్కరించింది. మొబైల్ టవర్లు లేని ప్రాంతాల్లో పాటు భారతదేశ పరిధిలో సముద్రాల్లో కూడా ఈ సర్వీసులు అందుకోవచ్చని సంస్థ సిఎండి పీకే పుర్వార్ తెలపడం జరిగింది. ఓకేనా, టవర్లు లేని ప్రాంతాల్లో కూడా సో పరిధిలోని సముద్రాల్లో కూడా ఈ సర్వీసులు అందుకోవచ్చు అనమాట ఈ డివైస్ ద్వారా. అయితే ఈ తరహా నెట్వర్క్లో ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిదని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు చెందిన స్కైలో సంస్థ భాగస్వామ్యంతో ఈ సర్వీసును రూపొందించినట్లు ఆయన చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా భారత్ మార్కెట్లో వినియోగానికి స్కైలో సంస్థ డిజైన్ రూపొందించిందని ఈ సందర్భంగా పూర్వార్ తెలిపారు. దీని ద్వారా సుమారు 10,000 రూపాయలు ఉంటుందని ఆయన చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట. ఈ సర్వీస్ని అయితే స్కైలో వాళ్ళతో బిఎస్ఎన్ వాళ్ళు టైఅప్ అయ్యి దీన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇలాంటి ఒక తరహా తీసుకురావడం మన ఇండియాలో కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలాంటిది ఒక సౌకర్యాన్ని ఈ నెట్వర్క్ ఇంతవరకు తీసుకురాలేదు. అయితే రీసెంట్గా మనం బిఎస్ఎన్ఎల్ న్యూస్ కానీ చూస్తే సో ఏం జరుగుతుందంటే అక్కడున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్, సో మెయిన్ లీడ్ ఎంప్లాయీస్, వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు కానీ 4G స్పెక్ట్రమ్స్ కానీ ఇంకా అభివృద్ధి చెందకపోతే దేశవ్యాప్తంగా 2021, 22, 23 కల్లా బిఎస్ఎన్ఎల్ మనుగడ కష్టం అనేసి చెప్పడం జరిగిందనమాట. ఎవరు చెప్పారు? బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న వాళ్ళే, మొత్తం యూనియన్ సభ్యులంతా కూడా సో పై అధికారులకి సమాచారం ఇచ్చేసారంట. రాబోయే సంవత్సరాల్లో కానీ మీరు 4G స్పెక్ట్రమ్లు కొని వెయ్యకపోతే బిఎస్ఎన్ఎల్ ఇంకా ఉండడం అనేది జరగని పని అని చెప్పేయడం జరిగిందనమాట. అది నెక్స్ట్ అమెరికాలో మరియు భారతీయురాలకి పదవి ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. సో అది పక్కన పెడితే బిల్ గేట్స్కు టై గ్లోబల్ జీవితకాల సాఫల్య అవార్డు అండి. ఓకే, సో చూడండి, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు టై గ్లోబల్ అంటే ద ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ జీవితకాల సాఫల్య అవార్డును ప్రకటించింది. టెక్నాలజీ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, వ్యవస్థ ప్రపంచానికి ఆయన అందించిన సేవలకి గాను గుర్తింపుగా ఈ అవార్డులో అతనికి ప్రదానం చేశారు. వర్చువల్గా బిల్ గేట్స్ ఈ అవార్డును తీసుకున్నారు. ఎన్ఆర్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో బృందం జీవితకాల సాఫల్య అవార్డుకు బిల్ గేట్స్ని ఎంపిక చేసింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్, వ్యాపార పోటీ వ్యూహాలతో బిల్ గేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ వ్యాపార సామ్రాజ్యాన్ని సంస్థకు సృష్టించారు. బిల్ గేట్స్ లివింగ్ లెజెండ్ అని అండ్ టై గ్లోబల్ సదస్సు 2020 చైర్మన్ శ్రీధర్ అన్నారు. అయితే ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ కోవిడ్, ప్రకృతి వైపరీత్యాల వంటి క్లిష్ట సవాళ్ళను అధిగమించడానికి ఇన్నోవేషన్ కీలకమన్నారనమాట. అయితే మైక్రోసాఫ్ట్ను ప్రారంభించేటప్పుడు నేను నా భాగస్వామి దీన్నే విశ్వసించాం. ఇన్నోవేషన్, క్రియేటివిటీ మాత్రమే మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా టై ఇదే చేస్తుంది, ఇన్నోవేటర్లకు మద్దతు ఇస్తుందని అతను చెప్పారనమాట. అది అయితే భారతీయ ఐటీ పరిశ్రమను అందించిన సేవలకు గుర్తింపుగా ఎఫ్సి కోహ్లీకి జీవితకాల సాఫల్య అవార్డు టై గ్లోబల్ ప్రదానం చేసింది. ఉత్తమ ప్రభుత్వ ఏజెన్సీ, ప్రపంచ ఉత్తమ యాక్సిలరేటర్, అత్యంత క్రియాశీల ఏంజల్ నెట్వర్క్, ఉత్తమ ప్రపంచ వీసీ ఫండ్ వంటి 12 విభాగాల్లో కూడా టై అవార్డులు ఇవ్వడం జరిగింది ఆ సంబంధిత కంపెనీలకి. ఓకే, అయితే కోవిడ్ నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు వ్యాక్సిన్ తదితర పరిశోధన అభివృద్ధితో పాటు అందరికీ సమానంగా అందేందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అదనంగా 25 కోట్లు అయితే ప్రకటించింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎడిటోర్లు అండి. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఎడిటోర్లు కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవాల్సిన అండ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాంపిటేటివ్ జాబ్స్ కావచ్చు, వేరే ఏ విషయం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇది యునిసెఫ్ అట్ ది సేమ్ టైం ప్రపంచ బాలల సంరక్షణకు. ఎందుకు మనం ఈరోజు దీన్నే చర్చించుకోవాలనుకుంటే December 11 అనేది యునిసెఫ్ దినోత్సవం అనమాట. యునిసెఫ్, ఓకేనా. యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్, ఓకేనా, యునైటెడ్ నేషన్స్ అనమాట. ఇది అందరికీ ఐడియా ఉంటుంది. సో అదేంటో చూద్దాము. చూడండి, యునిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. అయితే అదేంటో చూద్దాం. చూడండి, అంతర్జాతీయంగా బాలల సంక్షేమం కోసం ఏర్పడిన సంస్థ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి. అదే మనం ఇది తెలుగులో, అదే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలంటే సో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. ఫండ్ అంటే నిధి, ఎమర్జెన్సీ అంటే అత్యవసర. అండ్ అంతేకాకుండా సి వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే సో యూనిసెఫ్, సి అంటే చిల్డ్రన్, ఐ అంటే ఇంటర్నేషనల్, ఎన్ అంటే నేషన్, యు అంటే యునైటెడ్. ఓకే, సో ఇలా మనము దీన్ని డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈ సంస్థకు 1946 డిసెంబర్ 11న పేరున న్యూయార్క్ నగరంలో స్థాపించారు దీన్ని. 190 దేశాల్లో బాలల కౌమార దశకు చేరే వరకు అవసరమైన అన్ని సదుపాయాలు, సూచనలు, హక్కులు పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. అయితే అగ్రగామి సంస్థగా ఇది ముద్ర వేసుకుంది. కోవిడ్-19 నివారణ చర్యల్లో యునిసెఫ్ అత్యంత కీలకమైన సేవలు అందిస్తుంది. ప్రపంచ సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడం కోసం ప్రతి ఏటా కూడా యునిసెఫ్ దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వచ్చే ఏడాది వజ్రోత్సవం జరుపుకున్న యునిసెఫ్ ఇప్పటికీ 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అంటే యునిసెఫ్ ఇప్పటివరకు స్థాపన అయ్యి 74 సంవత్సరాల్లోకి వచ్చింది. నిజానికి యునిసెఫ్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ ప్రభావిత దేశాల్లో బాలలకు మద్దతుగా నిలిచి వాళ్ళలో మనోధైర్యాన్ని నింపేందుకు ఉద్దేశించింది. అంతేకాక వారికి ఆహారాన్ని అందించడంలో, వైద్య సదుపాయాలను కల్పించడంలో ఇది అండగా నిలిచింది. ఈ బాలలను మూడో ప్రపంచ జనజీవన స్రవంతిలో మమేకం చేసే వరకు ఇతోధిక సేవలు కూడా అందించింది. బాలల్లో సంతోషాన్ని, వారిలో పరవళ్ళు తొక్కుతున్న మానసిక పరిపక్వతను ఒక ప్రదర్శన వేదికగా ఇది ఉంచిందనమాట. వాళ్ళని తీర్చిదిద్దడానికి, అంటే ఆ యొక్క చీకటి నుండి బయటికి తీసుకురావాలి ఆ జ్ఞాపకాల నుండి అనే ఉద్దేశంతో అప్పుడు చాలా తోడ్పాటు చేసిందనమాట. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే ఇది యూనిసెఫ్ రావడము, ఆ తర్వాత దీనిపై డిస్కషన్లు చేయడము, దాని ద్వారా అక్కడ ఎవరైతే ఇప్పుడు యుద్ధంలో చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని పరిరక్షించడం, ఎవరికైతే ఇందులో తీవ్ర నష్టం కలిగిన ప్రాంతాల్లో వీళ్ళు పర్యటించే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, ఇలాంటివన్నీ చేసేవారు. అయితే అంతర్జాతీయంగా మనిషి జాతిని ఆనందమయం చేసేది బాలలే. వారి పసిపాదాలు తాకి భూమి పరవశించిపోతుంది. అయితే ఆనందహేళ ఇది పక్కన పెడితే యూనిసెఫ్ 1970 నుంచి బాలల హక్కుల పరిరక్షణ బాధ్యతల్ని నిర్వర్తించే సంస్థగా పరిగణించిందనమాట. ఇప్పుడు 1970 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జాతుల బాలల అభ్యున్నతి కోసం యూనిసెఫ్ పాటుపడుతుంది. పిల్లల హక్కుల ముసాయిదా తయారీలో 1980లో యూనిసెఫ్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్కు సహకరించింది. 1989 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో కలిసిన అనంతరం బాలల హక్కుల కన్వెన్షన్ను అత్యంత విస్తృతమైన మానవ హక్కుల ఒప్పందంగా చరిత్రలో నిలిచింది. ఈ ప్రయత్నంలో యూనిసెఫ్ కీలక పాత్ర పోషించింది. ఐక్యరాజ్య సమితి 183 సభ్య దేశాలలో కేవలం సోమాలియా మాత్రమే ఒప్పందం అమల్లో విఫలమైంది. అంటే పిల్లలను రక్షించడం కావచ్చు, వాళ్ళ పిల్లలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో. జాతి, మత, రాజకీయ వివక్షలకు గౌరుతున్న పిల్లలకు సహాయం అందించాలన్నదే యూనిసెఫ్ అనేది దాని యొక్క లక్ష్యం, అది థీమ్. ఆ లక్ష్య సాధనలో యూనిసెఫ్ దినదిన అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. యూనిసెఫ్ 31.90 కోట్ల టన్నులు పాలు, దుస్తులు, స్కూల్ అవసరాలను యూరప్, చైనాల్లో పిల్లలకు అందించింది. క్షయవ్యాధి నిర్మూలనకు రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించారు. యూరోపియన్ అత్యవసర పరిస్థితి ముగిసిన తరువాత చాలా కార్యకలాపాలు నిర్వహించారు. దీంతో ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో, దక్షిణ అమెరికాలోని వర్ధమాన దేశాల్లో యూనిసెఫ్ పని ముమ్మరం. యుద్ధంతో సహా సునామీ, భూకంపాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు యూనిసెఫ్ సహాయ సహకారాలు అందిస్తుంది. పిల్లలకు అవసరమైన రక్షణ కలగజేస్తూ ఉంటుంది. బాలలందరికీ ఉన్నతమైన చదువు అందేలా చూస్తూ ఉంటుంది. అనారోగ్యం, మరణాలు, వ్యాధుల బారిన పిల్లలు పడకుండా అవసరమైన చేయూతనిస్తుంది. బాలల సేవకు సంబంధించి ఆయా దేశాల పరిస్థితులను బట్టి దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది. కోవిడ్ ఈ పాండమిక్ టైంలో కూడా భారీ నుంచి ప్రపంచ బాలలను పరిరక్షించడానికి ఇప్పటికే ఎన్నో సేవలు అందించింది యూనిసెఫ్. ప్రపంచాన్ని ఒక పునఃరూపకల్పన చేయాలని సంకల్పించుకుంది. అయితే అందుకు ప్రపంచంలో అన్ని సంస్థలకు పిలుపునిచ్చింది. ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని స్వచ్ఛంద సంస్థలకు, అనేటి ప్రైవేట్ సంస్థలకు అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. అయితే ప్రపంచ బాలలందరికీ వ్యాక్సిన్ అందాలనే దీని ప్రధాన ఉద్దేశం. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక దుస్థితి, నిరుద్యోగితల కారణంగా నిర్లక్ష్యానికి గురవుతున్న బాలలను ప్రధాన స్రవంతికి చేరువుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. యూనిసెఫ్ కోవాక్సిన్ ఫెసిలిటీలో పాల్గొనే దేశాల్లో కలిసి పనిచేయడమే కాక ఆయా దేశాలకు కూడగట్టింది. సురక్షితమైన వ్యాక్సిన్ వేగవంతంగా రూపొందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థలో కలిసి పనిచేస్తుంది. టీకా సరఫరాలో యూనిసెఫ్ కృషి ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇంకా అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉందనే దూరదృష్టితో ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఆర్థిక స్తోమతను సమకూర్చుకొని నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ కొనుగోలుదారుగా నిలిచింది. ఎవరు? యూనిసెఫ్. ఎందుకు నిలిచింది అంటే ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఎవరైతే ఉంటారో
సో వాళ్ళకి ఏ దారి లేదు, మనం చేయకపోతే ఇంకెవరు వ్యాక్సిన్ వేయలేరనే ప్రాపర్టీ మైండ్ ఉంటుంది కదా, అలాంటి ప్రదేశాలు ఉంటాయి కదా, అక్కడ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇస్తారనమాట వీళ్ళు. ఓకే, సో దాదాపు 100 దేశాల తరపున ఏడాదికి 2 బిలియన్ మోతాదులకు పైగా సేకరిస్తుంది. ఓకే, కోవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ అంతర్జాతీయంగా వివిధ దేశాలకు సరఫరా చేయడానికి సమన్వయం చేస్తుంది. రేపటి ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని నిరంతరం తన లక్ష్యాలను సాధించడంలో యూనిసెఫ్ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా బాలల మరణాలను తగ్గించడంలో యూనిసెఫ్ అవిశ్రాంతమైన కృషి చేస్తోంది. ప్రపంచ నలుమూలల ఆరోగ్య అవసరాలు ఉన్న బాలల వివరాలను సేకరించి అంతర్జాతీయంగా ప్రణాళికలన్నీ రూపొందిస్తోంది. ఓకే, సో వారి ఆరోగ్యాన్ని పరిశీలించడం, పోషకాహారాన్ని ఔషధాలను అందించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంతో విశేషమైన కృషి చేస్తోంది. బాలలకు నైపుణ్యాభివృద్ధి అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. దీర్ఘకాలికంగా సత్ఫలితాలను ఇచ్చే విధంగా బాలల అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడం, వాటిని నాణ్యంగా అమలు జరిగే విధంగా చూస్తోంది. అంతేకాక బాలికలను సామాజికంగా, రాజకీయం, ఆర్థికంగా సంపూర్ణ మహిళలకు తీర్చిదిద్దేందుకు తగిన శ్రద్ధ తీసుకుంటుంది. అందుకు మహిళా కమిషన్ సహకారాన్ని కూడా తీసుకుంటుంది. బాలల పురోగతి ఎప్పటికప్పుడు వినూత్న పరిష్కారాలను కనుగొంటూ అందుకు భాగస్వామ్యులుగా నిలవగలిగే అందరితోనూ కలిసి పనిచేస్తూ ఉంటుంది. నిశ్చితమైన ఆలోచనలతో, స్థిరమైన కార్యాచరణతో పనిచేస్తున్న సంస్థగా యూనిసెఫ్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని పెంచుకుందని చెప్పాలి. అయితే సో ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం, మనము మానవ హక్కుల దినోత్సవం అనమాట నిన్న, హ్యూమన్ రైట్స్, అది అలా అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రకటించిన రోజు అది. ఈరోజు యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, దీని ద్వారా ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలలు, అవి పురుషులు కావచ్చు, అదే బాలికలు కావచ్చు, బాలలు కావచ్చు, ఎవరికైనా సరే దీని సపోర్ట్ అనేది ఉంటుంది. మనము వీటి యొక్క సేవ మనం తెలుసుకోవడానికి ఒక మంచి ఇదేంటంటే, సో ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం వల్ల కావచ్చు, ఆర్థిక పరంగా ఒక్కసారిగా కుదేలైన కొన్ని దేశాల్లో ఈ యొక్క యూనిసెఫ్ పిల్లల కోసం, యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ చాలా కృషి చేసాయి అక్కడ. సో ఇప్పటికీ అక్కడ కొన్ని తీరని లోటు, ఆహార కొరత ఉంటుంది పిల్లలకి. ఆ ఆహార కొరతను తీర్చడానికి ఎప్పటికప్పుడు యూనిసెఫ్ అక్కడ పని చేస్తూనే ఉంటుంది కంటిన్యూగా. సో అది అయితే యూనిసెఫ్ ఇలాంటివన్నీ ఎలా పనిచేస్తాయంటే, ఇందులో ప్రపంచ దేశాల కూటమి ఉంటుంది. ఆ దేశాలు ఏం చేస్తాయంటే సంవత్సరానికి కొంత డిపాజిట్ని, లేదా కొన్ని సంవత్సరాలకు పరిమితంగా కొన్ని డిపాజిట్ని వేస్తూ ఉంటాయి. ఈ ఫండ్ పిల్లలకు వాడండి అని. సో చాలామంది ఎలా సహాయాలు చేస్తారు, అలాగే ఖచ్చితంగా ఇందులో ఉన్న సభ్య దేశాలు సహాయాలు చేస్తూ ఉండాలి. సో ఇది ఒక మానవ దృక్పథం అనమాట. రేపు పొద్దున్న వేరే దేశానికి అలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ ప్రపంచ దేశాలు ఇచ్చిన ఫండ్ అంతా అటు వాడతారు. రేపు పొద్దున్న మన ఇండియాకు వచ్చిన అలాంటి ప్రాబ్లం, మన ఇండియా సైడ్ కూడా ఆ మొత్తం దేశాలు ఇచ్చిన ఫండ్ను వాడుతూ ఉంటారనమాట. అలా జరుగుతాయి. ఆ ఫండ్ను వాడడం అనేది చాలా మంచి విషయం. సో ఇలాంటివి జరగడము, అండ్ యూనిసెఫ్ కూడా ఎప్పటికప్పుడు మంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. సో అది కూడా చాలా మంచి విషయాన్ని చెప్పుకోవాలి. అయితే యూనిసెఫ్ ఏర్పడి ఇప్పటికీ మనం చూసుకుంటే 47 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ 11న యూనిసెఫ్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఓకేనా, సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు ఫ్యూచర్లో కూడా వీటి నుండి క్వశ్చన్ వచ్చేటప్పుడు మనం ఈజీగా వాటిని క్లియర్ చేసేలా ఉండగలగాలి, అది నా ఉద్దేశం. ఓకే, అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో VMR లాజిక్స్ యాప్ ఉంటుంది. సో ఆ యాప్ ఏంటంటే వాళ్ళు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వీలైతే అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.